వెల్కమ్ బ్యాక్. రైతుల చేతికొచ్చినటువంటి పంటంతా 2 వారాల కిందటే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వచ్చిన ధాన్యం వచ్చినట్టుగానే కొనేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో తూకం వేశాక కూడా మిల్లుకు వడ్లు తరలించకపోవడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వరి ఒక్కటే కాదు, పత్తి పంట కూడా సర్వనాశనమైంది. నల్గొండ జిల్లాలో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వానికి తెలివి ఉంటే తమ కష్టం ఇలా వానపాలై ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ ఖమ్మం నుంచి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. అలాగే వరంగల్ నుంచి రవికాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ సాంబశివరావు నుంచి తీసుకుందాం. సాంబశివరావు, ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున కనబడింది. మొత్తానికి వరదలు కావచ్చు, లేకుంటే ఏదైతే కళ్ళలో ఉన్నటువంటి వరిధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, పెద్ద ఎత్తున కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి అసలు ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంది? సురేష్, గత 2-3 రోజులుగా మోంతా తుఫాన్ దాటికి ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలువలు ఆడిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా భారీ వర్షంతో పాటు ఈదురుగాలులతో పాటు చాలా పెద్ద ఎత్తున వర్షం కురిసి వరదలు జనజీవనాన్ని స్తంభించాయి. కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు అతిగతి లేకుండా పోయారు. అసలు ఎక్కడున్నారో తెలియదు. తమ నియోజకవర్గ ప్రజలు మున్నేరులో మునిగిపోతున్నటువంటి సందర్భాల్లో కూడా మంత్రులు రాకపోవడం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 3 మంత్రుల్లో 2 మంత్రులు ఈ ముగ్గురు కూడా మున్నేరు పరిధిలో ఉంటారు. 3 మంత్రులకు కూడా మున్నేరు పరివాహకం ఉంటుంది. ఇటు ఖమ్మంకు మున్నేరు పరివాహకం ఉంటుంది, అటు పాలేరు నియోజకవర్గానికి ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల మధ్యలోంచి దాటుకుంటూ వెళ్ళి అటు మదిరి నియోజకవర్గంలోకి మున్నేరు ప్రవహిస్తుంది. కానీ ఇప్పటివరకు 3 మంత్రులు వచ్చినటువంటి దాఖలలో కొద్దిసేపటి క్రితమే ఒక మంత్రి మాత్రం ఖమ్మం నగరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మున్నేరు ప్రవాహాన్ని పరిశీలించి వెళ్ళిపోయారు. కానీ ప్రజల పరిస్థితి ఏంటనే విషయాన్ని ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో నేరుగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలో దిగి సహాయ చర్యలు, పునరావాస చర్యలతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా, అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రజల రాకపోకలు నియంత్రిస్తున్నట్టుగా ప్రముఖ టీవీ ఛానల్స్లో వాటిలో వస్తున్నది. కానీ ఇక్కడ చూస్తే దానికి విరుద్ధంగా కనపడుతుందని ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 సందర్భాల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2-3 సైక్లోన్స్ వచ్చినటువంటి సందర్భం కావచ్చు, సాధారణ వర్షం వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, ప్రజలు ఇబ్బందులు పడ్డ ఏ సందర్భంలో కూడా మంత్రులు వారికి అండగా లేకపోవడమే ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఇక రైతాంగం తీవ్ర నిర్వేదానికి లోనైతున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ఎందుకంటే మొక్కజొన్న మొత్తం తడిసిపోయింది. వరి పైరు మొత్తం 2-3 నుంచి రోజుల్లో మొదలైతే రాబోయే 15 రోజుల్లో ఉధృతంగా కోతలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ధాన్యం రోడ్ల మీద ఆరబోసుకోవడానికి కనీసం ఖాళీ ఉండలేనట్టు పెద్ద ఎత్తున పంట పండింది ఈ సంవత్సరం. కానీ దురదృష్టవశాత్తు ఈ సైక్లోన్ వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం పంట అంతా ఒరిగిపోయింది. ఒక్కొక్క మండలంలో 60 నుంచి 70% పంట. ఓవరాల్గా జిల్లాలో చూసినప్పుడు వేలాది ఎకరాల పంట మొత్తం కూడా నేలవాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 30,000 రూపాయలు పైగా ఒక ఎకరానికి ఖర్చు చేశాం, మంచి దిగుబడి వస్తుందని ఆశించినటువంటి నేపథ్యం ఉన్నది. పైగా ఈ ప్రభుత్వం చెప్పిందని చెప్పి సన్నాలు పెట్టాం, సన్న ఒడ్లు పెట్టినటువంటి నేపథ్యంలో మంచి పైరు ఎదిగింది. కనీసం 5-6 పుట్లు ఒడ్లు వస్తాయి అనుకున్నటువంటి సందర్భాల్లో ఇవాళ పూర్తిగా లాస్ అయిపోయినామంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దానికి తోడు మొక్కజొన్నలు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 1,500-1,400 రూపాయలకి అడుగుతున్నారంటూ ఇల్లందులో ఒక మహిళా రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. రోడ్ల మీద ఆరబోసినటువంటి మొక్కలు తడిసిపోయి మొలకెత్తాయని చెప్పి ప్రభుత్వం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే, కొనుగోలు చేసి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో కొంత మొక్కజొన్న ఆరుతడి పంట, అక్కడ నీటి వనరులు లేనటువంటి ప్రాంతంలో అక్కడ మొక్కజొన్న పంట పండుతుంది. కాబట్టి ఆ మొక్కజొన్నను కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి లేదు. ఇవాళ కొంతలో రైతు బయటపడేవారని చెప్పేసి రైతాంగం అంతా ఆవేదన చెందుతుంది. ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పైచిలకి ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎందుకంటే గత ఏడాది మిర్చి మిగిల్చినటువంటి విషాదం నుంచి కొంత రైతు కోలుకోవాలనుకున్నాడు. ఎందుకంటే మిర్చికి ధరమాంతం పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత మిర్చి నుంచి రైతు షిఫ్ట్ అయ్యి పత్తి సాగు చేశారు. కానీ ఈ పత్తి సాగు మొదటి నుంచి కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిపెట్టింది. మొదట కల్తీ విత్తనాలు వచ్చి రైతులను చాలా నష్టపరిచింది. తర్వాత
వాతావరణం వెనక్కి తగ్గడంతో అనుకున్న స్థాయిలో ఋతుపవనాలు ముందుకు రాకపోవడంతో రైతు మొదట విత్తనాలు వేసి మళ్ళీ నష్టపోయి రెండోసారి విత్తనాలు వేశాడు. సరే, అన్ని కష్టాలను భరించి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా రూపంలో ఈ ప్రభుత్వం రైతును రాచి రంపాన పెట్టింది. వాళ్ళ జీవితం అంతా కూడా 2 నెలల పాటు యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర, సబ్ సెంటర్ల దగ్గర, దాంతోపాటు సొసైటీ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాసినటువంటి పరిస్థితులు గత 2-3 నెలలుగా చూసాం. ఇప్పుడైనా సరే కొంత డబ్బులు ఎక్కువ పెట్టైనా సరే కాంప్లెక్స్ ఎరువులు, ఇతర ప్రత్యామ్నాయ ఎరువులను తీసుకొచ్చి పంటను కాపాడుకున్నటువంటి రైతులకు ఇప్పుడు మోంతా తుఫాన్ రూపంలో ఒక ఆశానిఘాతంలాగా, ఒక శరానిఘాతంలాగా తగిలిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు మాపు తీద్దామని రెడీగా ఉన్నటువంటి పత్తి మొత్తం తడిసిపోయింది. 3 రోజులుగా తడిసి ముద్దయిపోయి నల్లగా మారిపోయింది. దీన్ని తీయడానికి పనికిరాదు, వదిలేయడానికి మనసు రావట్లేదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఎకరాకు కనీసం 4-5 క్వింటాలైనా వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా 8 నుంచి 9, 10 క్వింటాలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్ల వాళ్ళకి యూరియా దొరకకపోవడం వల్ల ఒక 2-3 క్వింటాలు ఉత్పత్తి ఒక దిగుబడి తగ్గినప్పటికీ కూడా 4 నుంచి 5-6 క్వింటాల వరకు వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 4 క్వింటాలను కూడా తీసే పరిస్థితి లేదు. 2000 రూపాయలు కూడా ఒక క్వింటాకు వస్తుందో రాదు అనేటువంటిది రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ తీస్తే కనుక కూళ్ళు దండగైతే అని ఉదయం మనం లైవ్ చేసిన సందర్భాల్లో చాలామంది రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తి తీయడం కంటే వదిలేయటమే మేలా అనేటువంటి ఆలోచన కూడా రైతాంగం చేస్తుంది. దాదాపు 2,20,000 పైచిలుకు ఎకరాలలో పత్తి సాగు చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు అందులో 60-70% పత్తి ప్రమాదంలో పడింది. ఇప్పటికీ నీళ్లున్నాయి. ఇంకా వర్షం తగ్గిపోయినప్పటికీ కూడా వరద నుంచి ఎగువన కురిసినటువంటి వరద, వరంగల్ కావచ్చు, ఖమ్మం క్యాచ్మెంట్కి సంబంధించిన ఏరియా అంతా కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దును పంచుకుంటుంది. కాబట్టి అక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఎఫెక్ట్తో ఆ వాగులు వంకల్లో నీళ్లున్నాయి. ఆ నీళ్ల ప్రభావంతో పత్తి సేలు కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. మొక్క బతికేటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇంకొక 2 రోజులు కనుక నీళ్లలోనే ఉంటే కనీసం దాని మీద ఆశ వదిలేసుకోవడం పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా వరి నార్మల్లు నీళ్లలో ఉండిపోవడం చేత వరి కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరి ఒరిగిపోయి నీళ్ళలో పడిపోయింది. నీళ్లు బయటకు వెళ్ళే పరిస్థితులు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉండడం చేత ఉన్నటువంటి ట్యాంక్స్ నుంచి, ఏదైతే చెరువుల నుంచి వచ్చినటువంటి వాగంతా కూడా పొలాలను ముంచేసింది. దాంతోపాటు అధికంగా కురిసినటువంటి వర్షం కూడా పొలాల్లోనే ఉండిపోయింది. గట్ల నుంచి బయటికి రానటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ రేపు లేదా ఎల్లుండి ఎండ కొడితే ఆ నీరంతా ఎవాబరేట్ అయితే తప్ప పంట బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలా జరిగినా కానీ రంగు మారుతుంది, దాంతోపాటు ధాన్యం కుళ్ళిపోతుంది, కొంత కొట్టుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లా చూసినా కానీ అది పనికొచ్చే పరిస్థితి లేదు. కొంటారో కొనరో కూడా తెలియనటువంటి దుస్థితి నెలకొందని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక పోనీ ఒక మిగిలినటువంటి వరినైనా కొంటారా లేదా అంటే ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా స్టార్ట్ చేయకపోవడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. కొంత ముందస్తుగా వేసినటువంటి రైతులు ఇప్పటికే కోతలు స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రైవేట్కి అమ్ముకుంటున్నారు తప్ప ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరికి రావచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎర్లీగా ముందుగా స్టార్ట్ చేస్తే రైతాంగం అంతా కూడా కొనుగోలు కేంద్రానికి వస్తుంది. 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పోయినసారి, అంతకుముందు సారి ఎట్లయితే 2 సందర్భాలలో ప్రభుత్వం లేట్ చేసి రైతులు బయటకు అమ్ముకునేలాగా ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి రైతాంగం ఉంటుంది. 2 సార్లు చూసిన తర్వాత రైతులు ఇప్పుడు కొంచెం ఆలోచనకు వచ్చారు. ఈ ప్రభుత్వం ఎట్లాగో బోనస్ ఇచ్చేటువంటి ఆలోచనలో లేదు కాబట్టి ముందస్తుగానే ఇబ్బంది పడుతున్నారు. ఈ మోంతా తుఫాన్ వల్ల ఇంకా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్కి రైతు వెళ్ళిపోయే ప్రమాదంలో ఉంది సురేష్.